రసవత్తరమైన పోరు, ఆసక్తికరమైన ఫలితాలు. ఈ విజన్ ఐఏఎస్ ఢిల్లీకి మధ్య, తర్వాత వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్కి ఏం జరిగింది? మన ఏకేఎస్ ఐఏఎస్ కూడా తగ్గట్లేదు. అసలు ఏకేఎస్ ఐఏఎస్ అనేది ఎలా మొదలైంది? శశాంక్ సార్కి సంబంధించి ఆ ఢిల్లీ సంస్థ విజన్ ఐఏఎస్ చాలా అన్రివీల్డ్ స్టోరీ. మన హైదరాబాద్లో కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అసలు ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఎవరు? రసవత్తరమైన పోరు, ఆసక్తికరమైన ఫలితాలు. ఈరోజు ఏం జరిగింది ఈ విజన్ ఐఏఎస్ ఢిల్లీకి మధ్య, తర్వాత వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్కి ఏం జరిగింది? సో అసలు ఏంటి దీని గురించి, ఈ పోల్ ఏంటి అండ్ ఏంటి దీనికి సంబంధించిన రసవత్తరమైన పోల్ అనేది ఈ పోల్ మధ్యలో జరిగింది. అండ్ ఎంతమంది ఓట్లు వేశారు, ఎవరు దేనికి సానుకూలంగా అంటే వేశారు, అండ్ ఆల్మోస్ట్ ఎవరో కూడా అంటే విజన్ ఐఏఎస్ ఢిల్లీ కూడా తగ్గట్లేదు, అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ మన ఏకేఎస్ ఐఏఎస్ కూడా తగ్గట్లేదు. సో ఇక్కడ ఏంటి అంటే దీని గురించి ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు అసలు ఏకేఎస్ ఐఏఎస్ అనేది ఎలా మొదలైంది, శశాంక్ సార్కి సంబంధించి కొన్ని విషయాలు, అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీ సంస్థని ఎదిరించి నిలబడ్డా ఆ ఢిల్లీ సంస్థ విజన్ ఐఏఎస్. అండ్ అయితే ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది, ఏకేఎస్ ఎలా స్టార్ట్ అయిందని మనం తెలుసుకుందాము. అండ్ ఇలా అంటే ఎలాంటి సంభాషణ జరిగిందనేది అప్రస్తుతం, కానీ చాలా అన్రివీల్డ్ స్టోరీ. ఇంతవరకు ఎవ్వరికి అంటే బయట పబ్లిక్కి తెలియని ఈ అంటే ఏకేఎస్కి లేకపోతే శశాంక్ సార్కి విజన్ ఐఏఎస్ ఢిల్లీకి మధ్యలో జరిగిన ఏం విషయం జరిగింది, ఎందుకని ఏకేఎస్ ఐఏఎస్ స్టార్ట్ అయింది, అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి బయటకు అంటే దీని నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా మనం నిలబడాలి, మన హైదరాబాద్లో కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని ఎలాంటి దృక్పథంతో, ఎలాంటి కసి తపనతోటి బయటకు వచ్చి ఈయన శశాంక్ సారు స్టార్ట్ చేశారన్నది మనం ఈ వీడియోలో డీటెయిల్ తెలుసుకుంది. ఇంతవరకు ఎవరికి తెలియదు, పబ్లిక్లో ఇంతవరకు ఎవరికి తెలియదు, వాళ్ళు తెలిసినా మాట్లాడే ధైర్యం చేయరు. అయితే ఇక్కడ ఏంటి అంటే మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను, ఇక్కడ ఏంటి అంటే చిన్న వయసులో అంటే ఇప్పుడు కాదు, సో ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది. సో అంటే 21 yearsకే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు. అంటే రాసిన ఫస్ట్ టైమే ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు, అండ్ రాసిన ప్రతిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు, అండ్ అట్ ది సేమ్ టైం 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. ఎవరు? శశాంక్ సార్. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే చదువుకునే క్రమంలో ఈ ప్రాసెస్లో సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఒక మెంటార్ లాగా అంటే కొంచెం గ్యాప్ తీసుకుని మన ఇక్కడ విజన్ ఐఏఎస్లో అప్పుడే విజన్ ఐఏఎస్ స్ట్రెస్ సెంటర్ అనేది మొదలైంది. ఇది రియాలిటీ అండి, ఇది జరిగిన స్టోరీ ఇది. అయితే విజన్ ఐఏఎస్ స్ట్రెస్ సెంటర్లో అప్పుడే కొత్తగా పెట్టినప్పుడు మన శశాంక్ సారు అక్కడ అప్పుడు ఒక స్టూడెంట్ లాగా అప్పటికే ఒక మంచి అనుభవం ఉంది. స్టూడెంట్ నుంచి మెంటార్ అంటే ఆల్రెడీ రాసిన ప్రతిసారి ఫిలిమ్స్ క్లియర్ చేయడం, తర్వాత మెయిన్స్ కూడా 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళడంతో సో అక్కడ ఈ మెంటార్గా జాయిన్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏదైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఫ్యాకల్టీ తీసుకొచ్చారు. అసలు ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఎవరు? స్టూడెంట్స్కి అండ్ అట్ ది సేమ్ టైం ఇంత బ్రాండ్ హైదరాబాద్లో లేదు అనే విధంగా మాటలు జరిగాయి. ఇలాంటి ఒక బ్రాండ్ మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు మన తెలుగు రాష్ట్రాల్లో? ఇక్కడి నుంచి మనం ఎందుకని మంచి బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయకూడదు? అండ్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని స్టూడెంట్స్కి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని ఎదుర్కొని ఆ ఇబ్బందులు క్లియర్ చేసే విధంగా మనకు సొల్యూషన్లకు ఎందుకు కాకూడదు అనే ఆలోచనతోటి, ఆ కసితోటి, ఆ తపనతోటి. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా కానీ ఎప్పుడు ఒక కసి తపన రేగుతుందంటే, ఎప్పుడైనా కసి అనేది ఎప్పుడైనా జీవితంలో లైఫ్లో కెరియర్లో ఎదగాలనే తపన ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనిషికి అవమానం జరుగుతుందో, ఎప్పుడైతే మన అనుకునే వాళ్ళకి అవమానం జరుగుతుందో, ఎప్పుడైతే మీరింతే మీ హైదరాబాద్కి అంత సీన్ లేదు, మీ తెలుగు రాష్ట్రాలు అంత సీన్ లేదు అంటే వీళ్ళు అన్నారని కాదు, జనరల్గా చెప్తున్నా నేను. ఎప్పుడైతే అలాంటి మన వాళ్ళని ఇంత తక్కువ చూపు చూస్తారా, ఎందుకని మనల్ని ఇంత అండర్ ఎస్టిమేట్ చేస్తారు, తెలుగు వాళ్ళంటే చిన్న చూపా
మన తెలుగు రాష్ట్రాలు అంటే చిన్న చూపా అనే ఒక భావన. అంటే జనరల్గా ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు అన్నారని కాదు, జనరల్ మాట్లాడుతూ ఉన్నా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక మనిషికి అనేది అరే నేను నిలబడాలి అంటే క్యాపబిలిటీ ఉన్న పర్సన్, ఒక మంచి ధైర్యం, క్యాపబిలిటీ, స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే ఎదురు తిరిగి నిలబడతాడు. ఆ నిలబడిన వ్యక్తుల్లో మన శశాంక్ సార్ ఒకడు. సరే, ఇక్కడ ఏకేఎస్ విజన్ ఐఏఎస్ వర్సెస్ ఢిల్లీ మనం చూసుకుంటే దీనికంటే ముందు రసవత్రం అని పోరు జరిగింది. నేను ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ అనుకుంటాను, అండ్ 8 days బ్యాక్ ఎగ్జాక్ట్లీ విజన్ ఐఏఎస్ ఢిల్లీ వర్సెస్ ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్ పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 311 మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 51% ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్కి అండ్ 49% విజన్ ఐఏఎస్ ఢిల్లీకి. ఆల్మోస్ట్ మన ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్ అనేది ఢిల్లీ సంస్థని ఎదుర్కొని దాదాపు ఆల్మోస్ట్ ఇక సిమిలర్గా ఉంది 51% తోటి. అంటే ఎక్కడ కూడా కంపేర్ చేయాలన్నంత క్వాలిటీ మన వాళ్ళు ఇస్తున్నారా? సరే, ఇక్కడ మనం సరే దీనికి సంబంధించి పోల్ రిజల్ట్స్ అయితే అట్లా వచ్చాయి. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ, ఎస్ ఇద్దరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు కంపేర్ చేసుకోండి ఫ్యాకల్టీని. ఢిల్లీ విజన్ ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎవరు, హైదరాబాద్ విజన్ ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎవరు, హైదరాబాద్ ఏకేఎస్ ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎవరు, కంపేర్ చేసుకొని పక్కన పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ టీమ్ అంటారా, చూసుకోండి ఒకసారి. లాస్ట్ ప్రీవియస్ ఇయర్గా చూసుకుంటే మనం ఇప్పుడు బాగా తోపు PT 365 కరెంట్ అఫైర్స్ అంటారు కదా, జనరల్గా విజన్ ఐఏఎస్ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి, టెస్ట్ సిరీస్ చాలా బాగుంటాయని. లాస్ట్ 2 years నుంచి కంపేర్ చేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, దాని నుంచి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే డెఫినెట్లీ దీని గురించి నేను వర్కౌట్ చేస్తున్నాను. సూన్ డెఫినెట్లీ ఇంకొంత టైం పట్టొచ్చేమో, దీని గురించి కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంటే ఈ PT 365 అంటే జనరల్గా ఏంటి అంటే విజన్ ఐఏఎస్ అనేది పేరు బాగా వచ్చింది టెస్ట్ సిరీస్ వల్ల. ఆ టెస్ట్ సిరీసే ఇప్పుడు సూపర్గా ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ తర్వాత వచ్చేసి 1-to-1 సెషన్. ఇక్కడ శశాంక్ సార్ అంటే శశాంక్ సార్ నీకు అవైలబిలిటీలో ఉంటారు. శశాంక్ సార్ టీం ఏకేఎస్ టీం నీకు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ చాలామంది గైడెన్స్లో గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ చాలామంది ర్యాంక్స్ వచ్చాయి ఏరియాస్. అలాంటి ఒక హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న పర్సను అలాగా ఈ విధంగా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ విజన్ ఐఏఎస్లో మేనేజ్మెంట్లో ఉన్నారా? ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి అబ్సల్యూట్లీ అవుట్రేటెడ్గా ఇక్కడ మన హైదరాబాద్ ఏకేఎస్ ఐఏఎస్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఫ్రీ కదా అని చెప్పి క్వాలిటీ లేకుండా లేదు. అండ్ చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంక్స్ దీనికి వచ్చాయి, ఏకేఎస్ హైదరాబాద్కి వచ్చాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వేరే యూపీఎస్సీ మనం విజన్ ఐఏఎస్ ఢిల్లీ చూసుకుంటే ఓన్లీ యూపీఎస్సీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ దాని చాలా అడ్వాంటేజ్, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఎందుకని అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాస్ట్ కూడా డెఫినెట్లీ చాలా వేరియేషన్ ఉంది. అండ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే రీసెంట్గా ఒక ఐపీఎస్ వచ్చి కరెంట్ అఫైర్స్ చెప్పారు. సరే, ఇంకో విషయం, ఒక 2017లో మనకు అనిదీప్ దుర్శెట్టి గారు ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. అప్పుడు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి శశాంక్ సార్ని చూసి ఇక్కడ వచ్చి పిల్లలతో మాట్లాడడం జరిగింది ఇన్స్టిట్యూట్ తరఫున. అండ్ ఇప్పుడు కూడా రీసెంట్గా 2025లో ఇప్పుడు మన హైదరాబాద్ కలెక్టర్గా పనిచేస్తున్నారు అనిదీప్ దుర్శెట్టి గారు. ఇక్కడికి వచ్చి అంటే జెన్యూన్గా లేకపోతే ఎందుకు వస్తారు? డెఫినెట్లీ జెన్యూన్గా ఉండబట్టే కదా, ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి అందరి దగ్గరికి వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మొత్తం చెక్ చేసుకోండి మీరు. అందరి దగ్గరికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు వెళ్ళరు, కానీ జెన్యూన్గా కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి మొన్న రీసెంట్గా స్టూడెంట్స్తో డిస్కషన్ కూడా చేశారు, ఏకేఎస్ ఐఏఎస్ స్టూడెంట్స్ తోటి. మీరు ఒకసారి కావాలంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సిలబస్ ఆన్ టైంకి కంప్లీట్ అవుతుందా లేదా? 100% ఆన్ టైంకి కంప్లీట్ అవుతుంది ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్లో. విజన్ ఐఏఎస్ ఢిల్లీలో కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఎంతవరకు అంటే ఫ్యాకల్టీ లిస్టు క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఫ్యాకల్టీ లిస్ట్ క్లియర్గా ఇస్తారు. ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్లో క్లియర్గా ఫ్యాకల్టీ లిస్ట్ ఇస్తారు. విజన్ ఐఏఎస్ ఢిల్లీలో మా దగ్గర 4-5 ఫ్యాకల్టీ ఉన్నారు, అంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, సబ్జెక్ట్కి అది ఇది అంటారు, కానీ క్లారిటీగా ఇవ్వడం అయితే జరగదు. నేనే వెళ్ళి కనుక్కున్నాను, నేనే విజయ్ ఐఏఎస్ ఢిల్లీకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేయడం అంటే కేవలం ఆన్సర్ రైటింగ్ ఇవ్వడమే కాదు, ఆన్సర్ రైటింగ్తో పాటు వాటిని కరెక్షన్ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అని చెప్పాలి. దానికి సంబంధించి రీసెంట్గా కూడా మనం చూస్తే గ్రూప్ 1 సంబంధించి కూడా ఈ 1కి 3 సార్లు 4 సార్లు ఎవాల్యుయేషన్ చేశారు. అండ్ ఇంకో విషయం అంటే గ్రూప్ 1 సంబంధించి యూపీఎస్సీ చేయరా అంటే
రేపు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తున్నాయి, రేపు 19-20 వస్తాయి. ఒకసారి చూడండి ఎంతమంది ర్యాంకర్స్ ఎండర్స్ చేస్తారు ఏంటి అనేది. అండ్ డెఫినెట్లీ ప్రీవియస్గా ఇయర్ నేను ఇంకోటి విషయం ఏంటి అంటే చాలామంది ర్యాంకర్స్ తోటి, చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లతోటి, ఏకేఎస్ ఐఏఎస్ ర్యాంకర్స్ తోటి మాట్లాడడం జరిగింది. అండ్ జెన్యూన్లీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఏకేఎస్ చాలా హెల్ప్ అయింది. కే రాహుల్ ఐపీఎస్ చూసుకున్నా, అంతకుముందు వాళ్ళు చూసుకున్నా, సుష్మిత్ సౌమిత్ రాజన్ ఒక పర్సన్ ఉన్నాడు, అది లాస్ట్ ఇయర్ ర్యాంకరు. సో అతను కూడా అంటే ఇక్కడికి వచ్చాడు. అండ్ వేరే డెఫినెట్లీ అతనితో కూడా నేను మాట్లాడినదాన్ని, మన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను అతనిది. అండ్ చాలామంది ఈ విధంగా ర్యాంకర్స్ అనేవాళ్ళు మన దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అంటే ఎండార్స్ చేస్తూ ఈ విధంగా నాకు హెల్ప్ చేశారు, శశాంక్ సార్ హెల్ప్ చేశారు, ఏకేఎస్ఐఎస్ టీమ్ హెల్ప్ చేసింది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ బ్యాచెస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ ఏకేఎస్ఐఎస్ హైదరాబాద్లో లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారు. విజయనైఎస్ ఢిల్లీలో చూసుకుంటే మందలే టీవీలు పెట్టి 300 మంది, 200 మంది, 250 మంది మినిమం. ఇంకొక దారుణమైన విషయం తెలుసా, ఈ స్టూడెంట్స్ క్లాసులు అయిపోకముందే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఒక అరగంట, 20 నిమిషాలు, అరగంట ముందే ఆ సీట్ల కోసం వచ్చి నుంచుంటారు. అంటే ఇంకొక అరగంట ఉందనగానే వీళ్ళు క్లాసు విననీయకుండా డిస్టర్బ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ టీవీలు పెట్టేస్తారు, ఎక్కడికక్కడ స్క్రీన్ వెళ్ళి 250 మంది మినిమం బ్యాచ్. ఇంకా అర్థం చేసుకోండి, 300 మంది, 350 మంది. వేరియాస్ ఇక్కడ ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్లో చూసుకుంటే లిమిటెడ్ బ్యాచ్ ఉంటారు. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి నిజమా కాదా అనేది. అండ్ టెస్ట్ సిరీస్ అంటారా, డెఫినెట్లీ అవుట్ రేటెడ్గా టెస్ట్ సిరీస్ అనేది, ఈ విజన్ ఐఏఎస్ అనేది కేవలం టెస్ట్ సిరీస్ బేస్డ్గానే ఆ ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ అయింది. వేరియాస్ ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్ అనేది ఒక అన్ని కోణాల్లో టెస్ట్ సిరీస్ పరంగా చూసుకున్న, క్వాలిటీ కంటెంట్ పరంగా చూసుకున్న, మెటీరియల్ ప్రొవైడ్ చేసుకున్న, అండ్ యూపీఎస్సీ పాటు ఒక కొత్త వినూత్నమైన ప్రోగ్రామ్ యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవ్వడం అనేది డెఫినెట్లీ ఫస్ట్ మొదలుపెట్టిందే ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాదే, విచ్ ఈజ్ మానవతా దృక్పథంతో ఒక మంచిగా అందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో. అండ్ ఇప్పుడు ఒకటే, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇవన్నీ చూసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకోండి. డెఫినెట్లీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్ వర్సెస్ విజన్ ఐఏఎస్ ఢిల్లీ చేయడానికి కూడా రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ ఢిల్లీ సంస్థని ఎదిరించి అరే మన పిల్లలకి ఇంత మంచిగా కంటే అంటే చాలా అవమాలు ఈ ప్రాసెస్లో, చాలా ఇన్సల్టింగ్, అంటే బ్రాండ్ అంటే మాది, మీదేం బ్రాండు, ఇలాంటి కూడా మాటలు వస్తూ ఉంటాయి. మీ దగ్గర సరైన బ్రాండ్ ఉందా లేదా. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మనము దూరపు కొండలు నోము కాబట్టి అల్లాడాడో సూపర్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కానీ కొంతమంది కొంచెం ఒక రకమైన ఏంటని తెలియకుండానే దూరపు కొండలు నూనుపులాగా వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్లీ యూ కంపేర్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. మీరు మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ ఒక 4-5 తీసుకొని హైదరాబాద్లో ఇవ్వలేంది ఢిల్లీలో ఏమి ఇస్తున్నాయో చెప్పండి, పాయింట్స్ చెప్పండి, ఇంక్లూడింగ్ ఏ ఇన్స్టిట్యూట్ అని మీరు చేసుకోండి. ఎందుకంటే నేను ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, నేను తిరగని ఇన్స్టిట్యూట్ లేదు, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కాదు. బెంగళూరు తిరిగాను, హైదరాబాద్లో ప్రతి ఇన్స్టిట్యూట్ తెలుసు, విజయవాడలో కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నారు. సో అది కూడా తెలుసు నాకు. సో ఇక్కడ నేను అన్నీ తిరిగి వచ్చినట్టుగా చెప్తా ఉన్నా. అండ్ అన్ని ఇన్స్టిట్యూట్ తిరిగా, అంటే కేవలం మాటలతోనే కాదు, నేను నిజంగా తిరిగాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లోనే చాలా పెట్టాను. సిబిఎస్ఈ అఫీషియల్లో ఉంది, మన చూజ్ యువర్ కెరీర్లో ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.